అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కంచు కోటను బద్దలు కొట్టేందుకు బీజేపీ ఒక పెద్ద అస్త్రాన్ని ఉపయోగించింది. ఆమె ఉక్కు మహిళ డాక్టర్ మాధవి లత చాలా ధైర్యంగా ముందుకెళ్తున్నారు. ఆమె ఆ కంచు కోటను బద్దలు కొట్టి మోడీకి ఏమి గిఫ్ట్గా ఇస్తారో మనం చూద్దాం. ఆ మనతో ఉన్నారు మాధవి గారు. కంగ్రాచులేషన్స్. నమస్కారం నాయన, చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంత పెద్ద బాధ్యతని మీరు అడిగారా లేదా వాళ్ళే ఇచ్చారా? వాళ్ళు గుర్తించారు, నేను కర్తవ్యం చేశాను. ఇది చాలా పెద్ద డేర్ స్టెప్ కదా, ఎలా ఎదుర్కోబోతున్నారు మీరు? డేర్ స్టెప్ దేనికి నాన్న? ఏ విషయానికి మీరు డేర్ అంటున్నారు? నాకు అర్థం కావట్లేదు. ఝాన్సీ లక్ష్మీబాయి చేసింది డేర్ కదా, రుద్రమదేవి చేసింది డేర్ కదా, మరి అవన్నీ డేర్ అనుకుంటే ఇది డేరే. వాళ్ళు దేశం కోసం పోరాడారు, నేను న్యాయం కోసం పోరాడుతున్నాను. మీ ప్రధాన అస్త్రం ఏంటి? న్యాయం, నిజం, మోసాన్ని తొలగించడం, ప్రజలకు పెట్టిన ఒక మతం అనే పొర మబ్బుని తొలగించడం, అక్కడ జరుగుతున్న అన్యాయాలకు, సమాజానికి విరుద్ధంగా జరుగుతున్న, న్యాయానికి విరుద్ధంగా జరుగుతున్న వీటిల్ని వెలికి తీసుకొని రావడం, అక్కడ ఉన్న ప్రజలకు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ వాళ్ళకి ఒక జీవితంలో ఒక చక్కటి అవకాశాలను ఇప్పించడం, అది కూడా దేశంలోని ఒక భాగమే అని తెలియచెప్పడం, అక్కడ వాళ్ళకు కూడా ప్రగతి, అభివృద్ధి రుచి చూపించడం, ఇది నా ధ్యేయం. ఇక మీ ప్రచార అస్త్రాలు ఏం కాబోతున్నాయి? ఎందుకంటే ఎంఐఎం అక్కడ పాతుకుపోయింది, బాగా ఎవరిని రానివ్వట్లేదు. అయినప్పటికీ కూడా బీజేపీ చాలా డేర్ చేసి అక్కడికి అంటే ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్ అనుకోండి, ఇంత పెద్ద స్టెప్ తీసుకొని బీజేపీ చాలా వ్యూహంతో ముందుకెళ్తుంది తెలంగాణ విషయంలో. ఈ హైదరాబాద్లో మిమ్మల్ని నిలబెట్టడమే చాలా పెద్ద వ్యూహం. ఏంటి రహస్యం? మీ అందరికీ ఏదో అంత పెద్ద వ్యూహంగా అనిపిస్తోంది, కానీ నాకు మాత్రం నిస్వార్థంగా పాత బస్తీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ కోసం అధిష్టానం కూడా తప్పిస్తోంది అనిపిస్తోంది. మనం చూసే ఒక అద్దం బట్టి ఉంటుందన్న మన ఆలోచన. వాళ్ళు చాలా నిస్వార్థంగా ఆలోచించారు అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని ఏళ్లగా కష్టపడుతున్న నన్ను గుర్తించడం అంత సులువు కాదు. అంత నిర్మలంగా, అంత స్వచ్ఛంగా వాళ్ళు గుర్తించడం, వాళ్ళ ఆశయాన్ని నేను నెరవేర్చాలి అన్న ఒక కంకణధారురాల్ని ముందుకు వెళ్తున్నారు. ఇక మీరు హిందూ ధర్మంతో ముందుకెళ్తున్నారు. హిందూ ధర్మం అనేది ప్రధానంగా మీ ఆయుధం కావచ్చు, కానీ అక్కడ పాత బస్తీలో ముస్లిమ్స్ కూడా ఉన్నారు. ముస్లింలు ఏమని ఓటు అడుగుతారు? It is about right to neighborhood parity అన్నది. This is going to be my statement. Right to neighborhood parity అంటే మీరు ఏ స్థానంలో అయితే పుట్టి పెరిగి పెద్దవాళ్ళు అవుతారో ఆ స్థానంలో అందరికీ ఉన్నటువంటి అభివృద్ధి మీకు ఉండాలి అనేది ఆ వ్యక్తులు కోరుకోవాలి, మనం కోరుకోవాలి. మీకు పాత బస్తీ వరకు వచ్చేసరికి చూస్తే విద్య లేదు, వైద్యం లేదు, ఉద్యోగాలు లేవు, చక్కటి కాలేజెస్ లేవు, హాస్పిటళ్ళు లేవు, ప్రైమరీ క్లినిక్స్ ఎలాగూ లేవు. దాంతోపాటు మీకు రోడ్లు భయంకరంగా ఉన్నాయి. తద్వారా మీరు చూస్తే కనుక చెత్త, చెదారం, డ్రైనేజు, మంచినీళ్ళు దొరకవు సరిగ్గా ఎవరికి. అక్కడ పహాడీ షరీఫ్ లాంటివి అయితే కొండలు దిగితే కాళ్ళు వాపులు వచ్చేస్తాయి స్త్రీలకు. ఫ్లైఓవర్స్ లేవు. ఇంక ఎంటర్టైన్మెంట్ అయితే చాలా దూరం నాయన అది. ఇంకా అదే మీరు ఆ ఓల్డ్ సిటీ 7 కాన్స్టిట్యుయెన్సీల పరిధులను కనుక దాటి వెళ్ళడం కనుక చూస్తే మీరు విశేషం ఏమిట్రానంటే విచిత్రమైన డెవలప్మెంట్ మీకు అక్కడ కనిపిస్తుంది. హైదరాబాద్ టుడే ఇస్ అ హబ్ ఆఫ్ డెవలప్మెంట్. అటువంటి హైదరాబాద్ నడుబొడ్డులో ఉన్న పాత బస్తీ లాంటి ఒక కాన్స్టిట్యుయెన్సీ నిజంగానే పాత బస్తీగానే మిగిలిపోయింది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీజేపీ, మీరు అన్నారు ఇప్పుడు, అంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే అభివృద్ధితో ముస్లింలు ఓటును అడుగుతామంటారు. అయితే 10 ఏళ్ళ అధికారంలో ఉన్న బీజేపీ పాత బస్తీ కోసం ఏం చేసింది? 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీజేపీ మీకు యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అని 2 ఉంటాయి కదా. ఆ యూనియన్ లిస్ట్లో ఉన్నవన్నీ బీజేపీ చేసింది. వైద్య రంగంలో వాళ్ళు ఎప్పుడైతే కొన్ని స్కీమ్స్ని అనౌన్స్ చేశారో మనందరికీ తెలుసు. పూర్వం ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు దాంట్లో వాళ్ళు మర్జ్ చేసేసుకున్నారు. దాన్ని ఆ మర్జ్ చేసినప్పుడు ఏ రోజు కూడా వాళ్ళు, ఎందుకంటే విరించి సంస్థలో నుంచి వచ్చిన దాన్ని కాబట్టి నాకు తెలుసు, మేము చాలా తపన పడ్డాము ఆయుష్మాన్ భారత్ అప్పుడు.
విడిగా ఆయుష్మాన్ భారత్ మమ్మల్ని పెట్టనివ్వలేదు వాళ్ళు. కాబట్టి నాకు ఐఎమ్ మోర్ ఎస్ అ సిటిజన్, నాకు తెలుసు ఏం జరుగుతోంది అక్కడ. మీకు రాష్ట్రంలోనూ బీజేపీ లేదు. మీ ఎంపీ ఎవరైతే ఎంపీ ఉన్నారో అక్కడ ఎప్పటి వరకు అది బీజేపీ పార్టీ కాదు. వాళ్ళు అసలు రానివ్వలేదు నాయన అక్కడికి. దే డిడ్ంట్ లెట్ కమ్. స్వావలంబన్ భారత్లో మీకు ముద్రా లోన్స్ అవి ఇవి ఎన్ని ఉన్నాయో వాళ్ళు రానివ్వలేదు అసలు లోపలికి. మీరు చెప్పండి, అసద్ గారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి గారు ఇచ్చిన ఇన్ని ఆయోజనాలలో మీరు ఆయన వెబ్సైట్కి వెళ్ళి నేను ఇది చేశాను, ప్రధానమంత్రి గారికి తీసుకొని నా ప్రజలకి ఇది ఇచ్చాను అన్నది బయట తీయండి చూద్దాం. మీరు అసలు అంటే దాని అర్థం ఏంటి? మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు? మీరు ఒక ఎంపీ స్థానానికి వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు దేశ సంరక్షణలో ఇచ్చిన ఆయోజనల్ని మీరు దాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు అందించే దాయిత్వం మీకు ఉందా లేదా? ఆయన ఇచ్చగలుగుతారు. ఇక అసదుద్దీన్ ఓవైసీ గారి గురించి వద్దాం. మరి ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చాలా క్లోజ్ మిత్రులు అని బాగా ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో పోటీ చేయబోతున్న మీరు చాలా దూకుడుగా ముందుకెళ్తారా, లేదంటే ఓటు అడగడానికి ముందుకెళ్తారా, గెలవడం కోసం ముందుకెళ్తారా, ఏ రకంగా ముందుకెళ్తారు? అయ్యా, మీరు ప్రధానమంత్రికి అసదుద్దీన్ గారు చక్కటి స్నేహితుడు అన్నారు. అలా చూస్తే నేను ఎక్కడున్నా కూడా అసదుద్దీన్ గారిని బడేబాయ్ అంటాను. దేశంలో కొట్లాడేసుకోవాలనేది కాదు కదా నాయన దృక్పథం. అలా అని ఒక చక్కటి భావంతో మాట్లాడుతున్నాం కదా అని అన్యాయం చేస్తూ ఉంటే అన్యాయం ఒప్పుకుంటామని కాదు కదా. దూకుడు అంటే ఏమిటి? దాని అర్థం ఆలోచన లేకుండా వెళ్ళడమా, ఆలోచిస్తూ పద్ధతిగా ధర్మబద్ధంగా న్యాయంగా వెళ్ళడమా? ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా వెళ్ళడం. దానికి దూకుడు ఎందుకు నాన్న? శాంతంగా వివేకవంతంగా ఆలోచిస్తే సరిపోతుంది. దూకిని కింద పడుతుంది. దూకే బాపతి కాదు, నేను పద్ధతిగా వెళ్ళడం. ఇక ఏంటి మేడం, మీసారి ప్రచారంలో ఏ అంశాన్ని ప్రచార స్థలానికి తీసుకోబోతున్నారు? అంటే ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు ప్రచారం కూడా? మీరు ఈ రోజు ఇంకా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. కొన్ని ఏళ్లగా మీరు ప్రచారం అనండి, నేను ధర్మం అనండి, న్యాయంగా ఉండండి, నేను వెళ్ళిపోతూనే ఉన్నాను. వాళ్ళందరికీ తెలుసు వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో. ఈరోజు అలిసిపోయి ఉన్నారు, సొలిసిపోయి ఉన్నారు. వాళ్ళకి దే నీడ్ జస్టిస్. దే ఆల్సో వాంట్ టు ఎంజాయ్ ఎవ్రీథింగ్ దట్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఇస్ ఎంజాయింగ్. నిలబడే వాళ్ళు కావాలి అంతే. ఆ నిలబడడానికి నేను వచ్చాను. నాకు అవకాశం అధిష్టానం ఇచ్చింది. నేను నిలబడతాను వాళ్ళ కోసము. నిలబడి ఈసారి గెలిచి వాళ్ళకి న్యాయాన్ని చేకూరుస్తాను. మోడీ గారికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నారా హైదరాబాద్? నాకు ఇద్దరు మహాపురుషులు ఉన్నారు నాయన. ఒకటి మోదీ గారు, ఒక మా రామచంద్రుడు రామ్లల్లా. ఇద్దరికి గిఫ్ట్ నాకు. ఇక మరొక అంశం ఏంటంటే మీరు ఆల్రెడీ ఆ నియోజకవర్గాలు 600 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేశారు. ఏంటి అసలు పాదయాత్ర ఎందుకు చేశారు? అంటే మీరు ముందుగా నుంచే 6 నెలల ముందు నుంచి దీని గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఇక్కడి నుంచి పోటీ చేయాలని? 6 నెలలు ఎందుకు వచ్చింది నాయన? మీకు చెప్తూనే ఉన్నారు. 365 రోజుల నుంచి ప్రతిరోజు నిరవధికంగా రోజుకు 12-13 గంటలు చేస్తూనే ఉన్నాను ఈ పని. నేను పాదయాత్ర 2-3 పద్ధతుల్లో చేశాను. మెడికల్ క్యాంప్స్ అని, దాని తర్వాత బస్తీకి తిరగడం, ఏంటి జీవన విధానం ఏంటి తెలుసుకోవడానికి. ఇది కాక భారత భాగ్య సమృద్ధి యజ్ఞం అనే పేరు మీద భారతదేశానికి, భాగ్యనగరానికి సమృద్ధి కలగజేయాలని 45 రోజుల మహాయజ్ఞం చేయడం జరిగింది పాదబస్తీలో సీతారాంబాగ్లో. దీన్ని చెప్పడానికి వీధి సందు 7 నియోజకవర్గాల్లో కూడా 20 రోజుల పాటు రోజుకు 4-5 గంటలు తిరగడం. ఎలాంటి స్పందన వచ్చింది ప్రజల నుంచి మీ పాదయాత్రకే కానీ ఇది కానీ? చాలా అద్భుతం నాయన. వాళ్ళ మనసు వెన్న. మా పాదబస్తీలో ప్రజలు చాలా మంచి వాళ్ళు, అమాయకస్తులు. రియల్లీ టూ గుడ్. ఇదంతా కూడా ఓటుగా మారుతుందంటారా? ఏదైనా ఫలితం ఆశించి ఎందుకు చేయాలి నాన్న పని? నాకు అర్థం కాదు. ఓటుగా మార్చే బాధ్యత వాళ్ళది. రాజకీయాలంటేనే ఫలితం కోసం ఆశించే పాలిటిక్స్లోకి వస్తారు ఎక్కువ మంది. మరి దీన్ని ఫలితం ఆశించకుండా ఎలా అంటారు? నాయన, ఫలితము ఆశించడం అనేది వ్యక్తి ఒక ఆలోచన విధి విధానంలో ఉంటుంది తప్ప ఫలితం ఆశించి ఏది చెయ్యని అవసరం లేదు. కర్తవ్యం, బాధ్యతలు మాత్రమే నేను చేసుకుంటూ వెళ్ళాను. ఫలితం నా ప్రజలే తిరిగి నాకు ఇస్తారు. అది కుండ బద్దలు కొట్టినట్టు ఇస్తారు ఇచ్చే రోజుకి చూస్తూ. ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. ఏంటంటే రాజా సింగ్ ఆయన ఏ వ్యాఖ్యలు చేశారో మీకు చెప్పండి. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఆ వ్యాఖ్యల మీద మీరేమంటారు? ఏమి అనండి ఆయన, ఏమి అనను. మా తమ్ముడు ఏమో మాట్లాడాడు, పోతే పోనీ ఏమొచ్చింది, అంత ప్రాబ్లం. వి ఆర్ బెటర్ థింగ్స్ ఇన్ లైఫ్. ఇట్స్ ఓకే, లెట్ ఇట్ గో. నో
బ్రదర్ అని ఆయన కూడా ప్రచారానికి పిలుస్తారా మీరు? నేను పిలవడం ఏముంది నాయన, మేమందరం కలిసే చేస్తాం. మేమందరం ఒకే కుటుంబానికి సంబంధించిన, మా కుటుంబం పేరే భారతీయ జనతా పార్టీ. తెలంగాణలో ఎన్ని సీట్లు రాబోతున్నాయి బీజేపీకి? ఎన్ని సీట్లు మీరు మోడీ గారికి గిఫ్ట్ చేస్తారు? ఎందుకంటే 400 సీట్లు టార్గెట్ గా పెట్టుకున్న మోడీ ఎన్ని సీట్లు వారు ఇవ్వబోతున్నారు? 400 సీట్లు గెలుస్తారు. అందులో నా సీటు బాధ్యత నేను వారికి ఇస్తాను. ఇక ఇది పరిస్థితి. ఇక చాలా కీలకమైనటువంటి ముస్లిం నియోజకవర్గమైనటువంటి హైదరాబాద్లో ఓటు అడగడం కోసం తన రైట్గా తాను భావిస్తున్నారు. ఇది నా రైట్, నేను అడుగుతాను, ఓటు గెలుచుకొస్తాను, మోడీకి గిఫ్ట్గా ఇస్తాను, అయోధ్య రాముడికి గిఫ్ట్గా ఇస్తానని చెప్పేసి డాక్టర్ మాధవీలత చెప్తున్నారు. రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.